వెల్కమ్ టు ధీరజ్ నర్సరీ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కా నుండి బండిరా వరకు గల తెలుగు పదాలను మరియు ఇంగ్లీష్లో వాటిని ఏమంటారో తెలుసుకుందాం. ముందుగా కంద, కా దాకో దాపల సున్నా జోడి తింద, కంద. ఇంగ్లీష్లో యామ్ అంటారు, వైఏఎం యామ్. కలము, కలమును ఇంగ్లీష్లో పెన్ అంటారు, పిఈఎన్ పెన్ అంటే కలము. లా మాకంస్తేము కలము. కడవ, కడవను కుండ అంటాము, పిఓటి పాట్, ఇంగ్లీష్లో పాట్ అంటారు, కడవ కడవ. కడలి అంటే సముద్రము, లాగుడు తేలి కడలి, ఇంగ్లీష్లో సిఎస్ఈఏ సి అంటే సముద్రము. కడుపు, డాకుమ్స్తేడు పాకుమ్స్తేపు కడుపు, ఇంగ్లీష్లో స్టమక్ అంటారు, STOMACH స్టమక్ అంటే కడుపు. కనకము అంటే బంగారము, మాకుంస్తేము కనకము, ఇంగ్లీష్లో గోల్డ్ అంటారు, GOLD గోల్డ్ అంటే కనకము బంగారము. ట్విన్స్ అంటే కవలలు, లాకుంస్తేలు కవలలు అంటే ట్విన్స్, TWINS ట్విన్స్ అంటే కవలలు. ఖరము, మాకుంస్తేము ఖరము అంటే గాడిద, ASSS అంటే గాడిద, ఇంగ్లీష్లో యాస్ అంటారు, ASSS. ఖరీదు, రాగుడితేరి గుడి దీర్ఘమనిస్తేరి దాకుమతేదు ఖరీదు అంటే ప్రైస్, ఇంగ్లీష్లో ప్రైస్ అంటారు, PRICE ప్రైస్. ఖగము అంటే పక్షి, మాకుంస్తేము ఖగము అంటే పక్షి, పక్షిని ఇంగ్లీష్లో బర్డ్ అంటారు, BIRD బర్డ్ అంటే ఖగము. ఖర్జూరము, ఖర్జూరాన్ని ఇంగ్లీష్లో డేట్స్ అంటారు, ఇంగ్లీష్లో డేట్స్ మనం తింటాం కదా, డేట్స్. ఖని, నాగుడితేని ఖని అంటే ఇంగ్లీష్లో మైన్స్ అంటారు, MINES మైన్స్ అంటే ఖని. ఖనిజము, నాగుడితేని మాకుంస్తేము ఖనిజము, ఖనిజమును ఇంగ్లీష్లో మినరల్ అంటారు, MINERAL మినరల్ అంటే. గది, దాగుడితేది గది అంటే రూమ్ అంటారు, రూమ్ని గది అంటారు, ROOM రూమ్ అంటే గది. నెక్స్ట్ వన్ గడప, గడప. థ్రెషోల్డ్ అంటారు, THRESHOLD థ్రెషోల్డ్ అంటే గడప, మన ఇంటి గుమ్మం ముందు ఉంటుంది కదా. గద, గద అంటే ఇంగ్లీష్లో క్లబ్, CLUB క్లబ్ అంటే గద. గరిక, గరికని ఇంగ్లీష్లో గ్రాస్ అంటారు, GRASS గ్రాస్ అంటే గడ్డి లేదా గరిక, రాగుడితేరి క. గజము అంటే ఏనుగు, ఏనుగు ఇంగ్లీష్లో ఎలిఫెంట్ అంటారు, ELEPHANT ఎలిఫెంట్ అంటే ఏనుగు. గరలము, మాకంస్తేము గరలము అంటే విషము, ఇంగ్లీష్లో పాయిజన్ అంటారు, POSION పాయిజన్ అంటే విషం. గగనము అంటే ఆకాశము, మాకంస్తేము గగనము అంటే ఆకాశము, ఆకాశాన్ని ఇంగ్లీష్లో స్కై అంటారు. ఘటన అంటే ఇన్సిడెంట్, ఘటన ఏదైనా మంచిది కానీ చెడుది కానీ జరిగేదాన్ని ఘటన అంటారు, INCIDENT. ఘనము, ఘనమును సాలిడ్ అంటారు, SOLID సాలిడ్ అంటే ఘనము. గల్లుమను, లాకందావుడు తిల్ల ఇల్లాకం తిల్లు నాకంస్తేను గల్లుమను అంటే రింగింగ్. ఘంటారావము, సౌండ్ ఆఫ్ ది బెల్ అంటే బెల్లను మ్రోగితే వచ్చే సౌండ్ను ఘంటారావము అంటారు. గటికుడు, టాగుడితేటి కాకుంస్తేకు డాకుంస్తేడు గటికుడు, క్యాపబుల్ పర్సన్, గటికుడు అంటే ఏదైనా చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. చలి, లాగుడితేలి చలి అంటే చిల్, CHIL చిల్ అంటే చలి, చూడొచ్చు చలి కాగుతున్నారు. చాకు, మనం కూరగాయల గట్ట కోస్తుంటాం కదా, చాకు. పెన్ నైఫ్ అంటారు, PN పెన్ KNIFE నైఫ్, పెన్ నైఫ్. చందనము, దాపలు సున్నా జోడుతుందా మాకుంస్తేము చందనమును శాండల్వుడ్ అంటారు, SANDAL శాండల్. చదువు, చదువుకోవడాన్ని మనం రీడ్ అంటాం, దాకుంస్తేదు వాకుంస్తేవు చదువును రీడ్, REED రీడ్ అంటే చదువు. చక్రము,
చ కాకర్రావుడు తిక్ర మాకుంస్తేము చక్రము. చక్రమును ఇంగ్లీష్లో వీల్ అంటారు. వీల్. నెక్స్ట్ వన్ సంపకము. చ పాకుదాపల సున్నాజుడు తెంప కా మాకుంస్తేము. సంపకం అంటే పుష్పము. పుష్పాన్ని ఇంగ్లీష్లో ఫ్లవర్ అంటారు. FLOWER ఫ్లవర్. ఛందస్సు. చ దాకదాపల సున్నాజుడు తింద సాకసావుడు తిస్స ఇస్సాకుం తిస్సు. ఛందస్సు అంటే ప్రాజడీ. ఛత్రపతి. ఛ తాకర్రావుడు తిత్ర ఫ తాగుడు తేతి. ఛత్రపతి కింగ్ ఆఫ్ శివాజీ. శివాజీని ఛత్రపతి అంటాం. నెక్స్ట్ చలోక్తి. చలోక్తిని రిపార్టీ అంటాం అనమాట. చలోక్తిని రిపార్టీ అంటాం, ఏదైనా హాస్యంతో కూడిన మాటలు మాట్లాడడాన్ని. ఛత్రాకము అంటే మనం పుట్టగొడుగు అంటాం. ఛత్రాకం అంటే పుట్టగొడుగు. పుట్టగొడుగుని ఇంగ్లీష్లో మష్రూమ్ అంటాం. ఛత్రాకము అనగా పుట్టగొడుగు. జామా. జాగ దీర్ఘాన్ని ఇస్తే జామా. జామా ఇంగ్లీష్లో గోవా. GUAVA గోవా అంటే జామా. జలము అంటే నీరు. నీటిని ఇంగ్లీష్లో వాటర్ అంటాం. WATER వాటర్. నీరుని జలము అని కూడా అంటారు. జత. ఏవైనా రెండింటిని కలిపితే జత అంటాం. జత అంటే పెయిర్. ఇంగ్లీష్లో పెయిర్. PAIR పెయిర్ అంటే జత. జగడము అంటే గొడవ పడడం. జగడము. గ మాకుంస్తేము. జగడం అంటే గొడవ పడడం. ఇంగ్లీష్లో క్వారల్. QUARREL. జననము అంటే పుట్టడం. దాన్నే ఇంగ్లీష్లో బర్త్ అంటారు. BIRTH బర్త్ అంటే జననము. జాము. జాము అంటే వేళ అని అంటాం అనమాట. టైం, సమయము. TIME టైం అంటే సమయము. దాన్నే మనం జాము అంటాం. జసము అంటే చేప. సా మాకుంస్తేము. జసము అంటే చేప. చేపను ఇంగ్లీష్లో ఫిష్. FISH ఫిష్. ఝాంకారము. కాకు దాపల సున్నా జడితే ఇంకా దీర్ఘాన్ని ఇస్తే ఇంకా రా మాకుంస్తేము. ఝాంకారాన్ని ఇంగ్లీష్లో హమ్మింగ్ అంటాం. జరము అంటే మౌంటైన్ స్ట్రీమ్. జరం అంటే పర్వతాల మధ్య నుండి పారే ప్రవాహాన్ని జరము అంటాం. జంజా అంటే తుఫాను. STORM తుఫాన్ ఇంగ్లీష్లో స్టామ్ అంటాం. STORM స్టామ్ అంటే తుఫాను. సంజ్ఞ అంటే గుర్తులు. గుర్తుల్ని సంజ్ఞలు అంటాం అనమాట. సింబల్ ఇంగ్లీష్లో సింబల్. SYMBOL సింబల్ అంటే గుర్తులు. జ్ఞానము. జ్ఞానము అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానము, తెలుసుకునేది. ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆదేశించడం. ఆదేశించడాన్ని కమాండ్ అంటాం. COMMAND కమాండ్ అంటే ఆదేశించడం. విజ్ఞాపన. విజ్ఞాపన అంటే మనవి చేసుకోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం. ఇంగ్లీష్లో విజ్ఞాపనను రిక్వెస్ట్ అంటాం. REQUEST. టపా అంటే మనం పోస్ట్ కార్డులని టపా అంటాము. వాటిని ఇంగ్లీష్లో పోస్ట్. POST పోస్ట్. పోస్ట్ అంటే టపా, తెలుగులో టపా. టక్కు. టక్కు అనేదాన్ని మనం ట్రిక్ అంటాం. ఇంగ్లీష్లో ట్రిక్ అంటాం. మ్యూజిషియన్స్ చేస్తుంటారు కదా ట్రిక్స్. TRICK ట్రిక్ అంటే టక్కు. టపాకాయలు. మనం దసరాకు దీపావళికి కాలుస్తుంటాం కదా టపాకాయలు. వాటిని క్రాకర్స్ అంటాం. CRACKERS క్రాకర్స్. టక్కరి. టక్కరి అంటే కన్నింగ్ ఫెలో అంటే మోసపూరితమైన మనిషిని టక్కరి అంటాం అనమాట. CUNNING కన్నింగ్. ఠానా. ఠానా అంటే మనం జైలు అంటాం కదా, పోలీస్ స్టేషన్ అంటాం కదా, పోలీస్ స్టేషన్ను ఠానా అంటాం. టీవీ అంటే స్టైల్. స్టైల్ను టీవీ అంటాం. ఎంత టీవీగా నడుస్తున్నారు అంటారు కదా, టీవీ అంటే స్టైల్. మిఠాయి అంటే మనం వీటిని స్వీట్స్. SWEET స్వీట్ అంటే మిఠాయి. పాఠశాల. స్కూల్. తెలుగులో పాఠశాల, ఇంగ్లీష్లో స్కూల్. SCHOOL స్కూల్ అంటే పాఠశాల. పాఠము. మోకంసము. పాఠము అంటే లెసన్స్ అంటాం కదా, LESSON లెసన్ అంటే పాఠము. కంఠము. టాకు దాపల సున్నాజుడు తింట మోకంస్తేము కంఠము. అక్కడ ఒత్తుట.
థ్రోట్, ఇంగ్లీష్లో థ్రోట్, THROAT, థ్రోట్. డబ్బు, డా బాక దౌడ్ తిబ్బా ఇబాకుం తిబ్బు, డబ్బు అంటే క్యాష్, ఇంగ్లీష్లో క్యాష్ అంటే డబ్బు. డాలు అంటే మనం మెమోంటోస్ ఇస్తుంటాం కదా, సీల్డ్, SHIELD, సీల్డ్ అంటే డాలు. ఢమరకం, శివుడి చేతిలో ఉంటుంటుంది కదా ఢమరకం, స్మాల్ డ్రమ్ అంటాం అనమాట, ఇంగ్లీష్లో స్మాల్ డ్రమ్, SMALL, స్మాల్. డంబము, డాంబము అంటాం అనమాట, అంటే గొప్పలు చెప్పుకోవడాన్ని. బోస్టింగ్, BOASTING, బోస్టింగ్ అంటే గొప్పలు చెప్పుకోను. డజను, నాకుంస్తేను, డజను అంటే ఏవైనా 12 వస్తువులను కానీ వాటిని పట్టుకొని డజను అంటాం, 12 పీసెస్. డి అంటే క్లాస్, డి అంటే CLASH, క్లాస్, క్లాస్ జరిగింది అంటారు, డి ఇద్దరి మధ్య. ఢంకా, ఢంకా అంటే బిగ్ డ్రమ్, మనం సినిమాల్లో పాత సినిమాల్లో గట్రా చూడవచ్చు, ఢంకా బిగ్ డ్రమ్. ఢామ్మను, ఢామ్మను అంటే బ్లాస్ట్ అంటాం, BLAST, బ్లాస్ట్. ఏదైనా బాంబులు పేలేటప్పుడు ఢామ్ అనే సౌండ్ వస్తుంది, బ్లాస్ట్. ధరణి, నాగుడితేని, ధరణి అంటే భూమి, భూమిని ఇంగ్లీష్లో ఎర్త్ అంటాం, EARTH, ఎర్త్ అంటే భూమి. కరుణ, కంపాషన్ అంటాం, ఇంగ్లీష్లో కంపాషన్. రాకుంస్తారు అన, కరుణ అంటే జాలి, దయ ఇలా వస్తుంది. వేణువు, కృష్ణుడి చేతిలో ఉంటుంది కదా వేణువు, ఇంగ్లీష్లో ఫ్లూట్ అంటాం, FLUTE, ఫ్లూట్ అంటే వేణువు. కళ్యాణము అంటే పెళ్ళి, MARRIAGE, మ్యారేజ్, ఇంగ్లీష్లో మ్యారేజ్ అంటాం, తెలుగులో కళ్యాణము లేదా పెళ్ళి. ఆభరణము అంటే ఆర్నమెంట్, ఇంగ్లీష్లో ఆభరణాలను మనం గోల్డ్, ఇంట్లో బంగారం వస్తువులు ధరిస్తారు కదా వాటిని ఆర్నమెంట్స్ అంటాం. తాడు, తాడు ROPE, రోప్ అంటాం, తాడుని ఇంగ్లీష్లో రోప్, ROPE, రోప్ అంటాం. తాత, అమ్మ వాళ్ళ నాన్నగారిని కానీ నాన్న వాళ్ళ నాన్నగారిని కానీ తాత అంటాం, తాతని ఇంగ్లీష్లో గ్రాండ్ ఫాదర్ అంటాం, గ్రాండ్ ఫాదర్ అంటే తాత. తరువు, తరువు అంటే చెట్టు, చెట్టుని మనం తరువు అంటాం, TREE, ట్రీ అంటే చెట్టు. తనయ, తనయ అంటే కూతురు, మనం కూతుర్ని డాటర్ అంటాం, DAUGHTE, డాటర్ అంటే తనయ లేదా కూతురు. తలుపు, లాకుంస్తేలు పాకుంస్తేపు, తలుపు అంటే డోర్, DOR, డోర్ను తలుపు అంటాం. తరగతి, తరగతి అంటే క్లాస్, CLASS, క్లాస్ అంటే తరగతి. వేవ్, WAVE, వేవ్ అంటే తరంగము, గాకు దాపల 0 జోడి తింగ మాకుంస్తము, తరంగము. కథ, కథ అంటే ఇంగ్లీష్లో స్టోరీ అంటాం, STORY, స్టోరీ అంటే కథ. చిన్నప్పుడు మనం అమ్మా నాన్నని కథలు చెప్పమంటాం కదా. రథము, నెక్స్ట్ వన్ రథము, మాకుంస్తము, రథమును చారియట్ అంటాం, CHARRIOT, చారియట్. అతిథి, అతిథిని ఇంగ్లీష్లో గెస్ట్, GUEST, గెస్ట్. మన ఇంటికి చుట్టాలు బంధువులు ఎవరైనా బయట నుండి వచ్చిన వ్యక్తుల్ని గెస్ట్ అంటాం. పథము అంటే దారి, ఇంగ్లీష్లో వే అంటాం, WAY, వే అంటే దారి లేదా పథము. శపథము, శపథాన్ని ఇంగ్లీష్లో వావ్ అంటాం, అంటే ప్రతిజ్ఞ లేదా ప్రమాణము వస్తుంది, ఇంగ్లీష్లో వావ్ అంటాం. నెక్స్ట్ మథనము, మథనము అంటే చర్నింగ్, CHURNING, చర్నింగ్ అంటే మదనము, ఏదైనా తీవ్రంగా ఆలోచించడం. దడి, దడిని ఇంగ్లీష్లో ఫెన్స్ అంటాం, ఫెన్సింగ్ వేసామంటాం కదా ఏదైనా పొలం చుట్టూ కానీ ఇంటి చుట్టూ కానీ, దడి. దారి, దారిని వే, WAY, వే అంటే దారి. దండ, దండను ఇంగ్లీష్లో గార్లాండ్ అంటాం, GARLAND, గార్లాండ్ అంటే దండ, దండను గార్లాండ్ అంటాం. దానము అంటే డొనేషన్, డొనేషన్ అని ఇంగ్లీష్లో అంటారు దానం చేయడాన్ని,
ఎవరైనా బెగ్గర్స్ కావచ్చు, లేకపోతే చిల్డ్రన్స్ చదివించే వాళ్ళకి కావచ్చు డొనేషన్. నెక్స్ట్ దంతము, నోట్లో ఉండే పంటిని దంతము అంటారు. దంతాన్ని ఇంగ్లీష్లో టూత్, TOOTH, టూత్ అంటే దంతము. దండనము అంటే శిక్ష విధించడాన్ని దండనము అంటారు. ఇంగ్లీష్లో పనిష్మెంట్, PUNISHMENT, పనిష్మెంట్ అంటే శిక్ష. ధర అంటే ఇంగ్లీష్లో ప్రైస్, ఖరీదన్నా ధరన్నా ఒకటే, ప్రైస్ PRICE, ప్రైస్ అంటే ధర. వాటర్ బాటిల్ పైన ఉంది. ధనువు, నాకుంస్తేను వాకుంస్తేవు, ధనువు లేదా ధనస్సు, BOW, బౌ అంటే ధనువు. ధార, స్ట్రీమ్, STREAM, స్ట్రీమ్ అంటే ధార, నీరు ప్రవహించడాన్ని స్ట్రీమ్ అంటాం. ధమని, మన శరీరంలో సిరలు, ధమనులనే రక్తనాళాలు ఉంటాయి. ధమని మనకు మంచి రక్తాన్ని అందిస్తుంది. VEIN, వీన్ అంటే ధమని. నెక్స్ట్ మనీ అంటే ధనము, డబ్బును మనీ అంటాం. MONEY, మనీ అంటే ధనము. ధవలము అంటే వైట్ను మనం WHIT, వైట్ని ధవలము అంటాం. దగదగ అంటే ఏవైనా దగదగ అంటే మెరుస్తుండడాన్ని దగదగ అంటాము. గ్లిటరింగ్ అంటాం. ఇంగ్లీష్లో గ్లిటరింగ్, GLITTERING, గ్లిటరింగ్. నటి అంటే లేడీస్లో ఎవరైనా యాక్టింగ్ చేసే వాళ్ళని నటి అంటాం. యాక్ట్రెస్ అంటాం. ACTRESS. నగలు, మన ఇంట్లో లేడీస్ వేసుకుంటారు కదా ఎవరైనా బంగారం నగలు, వెండి నగలు, వాటిని జ్యువెలరీ అంటాం. JEWERLY, జ్యువెలరీ. నడక, నడవడాన్ని వాక్, WALK, వాక్ అంటే నడక. నడుమ, నడుమ అంటే మిడిల్, ఇంగ్లీష్లో మిడిల్, మధ్యలో ఉండే వ్యక్తిని మిడిల్ అంటే మధ్యన. నారి అంటే స్త్రీ, ఆడది. స్త్రీని ఉమెన్ అంటాం. WOMEN, ఉమెన్ అంటే నారి. నడవడి అంటే ఏదైనా ఒక పనిని చేపట్టడాన్ని నడవడి అంటాం. కండక్ట్ చేయడం, CONDUCT, కండక్ట్. నడిరేయి అంటే మనం అర్ధరాత్రి అంటాం కదా, దాన్ని నడిరేయి అంటాం. నడిరేయిని ఇంగ్లీష్లో మిడ్నైట్, MIDNIGHT, మిడ్నైట్. పనిని మనం వర్క్, WORK, వర్క్ అంటే పని, మనం పనిలో ఉన్నామంటాం కదా, లేదా వర్క్ చేస్తుంటామంటాం కదా, వర్క్. పడక, దాన్ని మనం మంచం అంటాం. పడక, BED, బెడ్ అంటే పడక లేదా మంచము అని వస్తుంది. పడవను మనం ఇంగ్లీష్లో బోట్ అంటాం. BOAT, బోట్ అంటే పడవ. పలక, మనం పలకను స్లేట్, SLATE, స్లేట్ అంటే పలక. పగలు, లాకుంస్తేలు, పగలు అంటే డేను మనం పగలు అంటాం. DAY, డే అంటే పగలు. పగడము, మాకంస్తేము, పగడం అనేది ఒక రాయి. పగడాన్ని మనం ఇంగ్లీష్లో కోరల్ అంటాం. ఫలితాన్ని ఇంగ్లీష్లో రిజల్ట్ అంటాం. RESULT, రిజల్ట్ అంటే ఫలితము. ఫలితం అనగా రిజల్ట్. ఫలకము అంటే ప్లేట్, PLATE, ప్లేట్. పల్లెన్ని మనం ఫలకము అంటాం. పల్లెము అంటాం కదా, మన ఇంట్లో మనం తినే పల్లెము, ప్లేట్. ఫల్గుణుడు అంటే మనకి మహాభారతంలో అర్జునుడిని ఫల్గుణుడు అంటారు. సీతాఫలాన్ని మనం కస్టర్డ్ యాపిల్ అంటాం. సీతాఫలంని కస్టర్డ్ యాపిల్, CUSTARD, కస్టర్డ్. ఫనీ అంటే పాము, SNAKE, స్నేక్ అంటే పాముని ఫనీ అంటాం. ఫలహారము అంటే ఉదయం మనం తినేదాన్ని ఫలహారము అంటాం. మనం ఇంగ్లీష్లో టిఫిన్ అంటాం. TIFFIN, టిఫిన్ అంటే ఫలహారము. బడి, డాగుడితేడి, బడి అంటే స్కూల్. పాఠశాలన్నా బడి అన్నా స్కూల్, ఇంగ్లీష్లో స్కూల్ అంటాం. బస అంటే అకామిడేషన్, ఏదైనా
ఒక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒక ప్లేస్ను కుదుర్చుకోవడాన్ని అకామిడేషన్ అంటాం. బంతి, బంతిని ఇంగ్లీష్లో బాల్, BILL బాల్ అంటే బంతి. బలము, మాకంస్తేము బలము అంటే స్ట్రెంగ్త్, STRENGTH స్ట్రెంగ్త్ అంటే బలము. బకము అంటే కొంగ, బకము అంటే కొంగ, కొంగను మనం బకము అంటాం. క్రేన్, CRANE క్రేన్ అంటే కొంగ. బండి, బండిని ఇంగ్లీష్లో కార్ట్, CART కార్ట్ అంటే బండి. చూడొచ్చు ఎద్దుల బండి పక్కనే ఉంది. బలపము, బలపము అంటే స్లేట్ పెన్సిల్, మనం పలకపై రాస్తుంటాం కదా, స్లేట్ పెన్సిల్ బలపము. భక్తి, డివోషన్, DEVOTION డివోషన్ అంటే భక్తి. బల, ఎవరైనా మంచిగా పనిచేసేటప్పుడు మంచి పని చేసావు అంటారు కదా, బల అంటారు కదా, బల అంటే వెల్ డన్, వెల్ డన్ అంటే బల. భయము, భయము భయపడ్డాన్ని ఫియర్, FEAR ఫియర్ అంటే భయము. భవనము, మాకంస్తేము భవనము అంటే బిల్డింగ్, BUILDING బిల్డింగ్ అంటే భవనము. భరించు అంటే బేర్ చేయడం అంటారు, ఏదైనా తట్టుకోరానంత బాధను తట్టుకోవడాన్ని భరించు అంటాం, బేర్ చేయడం. భంగపాటు అంటే ఇన్సల్ట్, INSULT ఇన్సల్ట్ అంటే భంగపాటు, తెలుగులో భంగపాటు పడ్డం అంటే ఇన్సల్ట్. మర, మర అంటే ఇంగ్లీష్లో స్క్రూ, SCREW స్క్రూ అంటే మర. మందు, మనం జ్వరం ఏదైనా ఫీవర్స్ వచ్చేటప్పుడు వేస్తుంటాం కదా, మెడిసిన్ అంటాం, MEDICINE మెడిసిన్ అంటే మందు. మంచము, మంచాన్ని ఇంగ్లీష్లో కాట్ అంటాం, COT కాట్ అంటే మంచము. మనిషి, మనిషిని మ్యాన్, మగ వ్యక్తిని మ్యాన్ అంటాం, MAN మ్యాన్ అంటే మనిషి. మనవి, మనవి అంటే విజ్ఞాపన అన్న, మనవి అన్న, రిక్వెస్ట్ చేసుకోవడం అన్న. ఎప్పీల్, APPEAL ఎప్పీల్. మకుటము, మకుటం అంటే కిరీటము, కిరీటము ఇంగ్లీష్లో క్రౌన్, CROWN క్రౌన్ అంటే కిరీటము. మయూరము, మయూరం అంటే నెమలి, నెమలిని ఇంగ్లీష్లో పీకాక్ అంటాం, PEACOCK పీకాక్ అంటే నెమలి. యతి అంటే, యతి అంటే ఋషి, ఋషిని యతి అంటాం, SAGE సేజ్ అంటే ఋషి లేదా యతి. యామిని, యామిని అంటే రాత్రి, యామిని అంటే దాని అర్థం రాత్రి అని, రాత్రిని ఇంగ్లీష్లో నైట్ అంటాం, NIGHT నైట్ అంటే రాత్రి. యమున, మాకంస్తేము నా, యమున, యమున అంటే ఒక నది పేరు యమున, గంగా, యమున, సరస్వతి అనేవి నదుల పేర్లు. యత్నము, ప్రయత్నము, యత్నమన్నా ప్రయత్నమన్నా ఎఫర్ట్ చేయడం, EFFORT ఎఫర్ట్, ఏదైనా ఒక పనిని మనం స్టార్ట్ చేయడాన్ని యత్నము అంటాం. యాగము, యాగదర్గంతో మాకంస్తేము యాగము అని రిచువల్ అంటాం, RITUAL రిచువల్ అంటే యాగము. యంత్రము, యంత్రాన్ని ఇంగ్లీష్లో మెషిన్ అంటాం, MACHINE మెషిన్ అంటే యంత్రము. యజమాని, చూడొచ్చు పక్క ఫోటోలో యజమాని కూలీలకు ఉదయం అంతా పనిచేసే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు అనమాట, కూలి వాళ్ళకి. మాస్టర్ అంటాం, యజమాని మాస్టర్. రవి, రవి అంటే సూర్యుడు, సూర్యుడిని మనం రవి అంటాం. చూడొచ్చు సూర్యుడు ఎంత బగబగ మండుతున్నాడో, SUN సన్ అంటే సూర్యుడు. రాణి, రాణి అంటే క్వీన్, QUEEN క్వీన్ అంటే రాణి. రాజు, రాజును కింగ్ అంటాం, KING కింగ్ అంటే రాజు. చూడొచ్చు పక్క ఫోటోలో ఛత్రపతి శివాజీ. రణము, మాకంస్తేము రణము అంటే యుద్ధము, బ్యాటిల్ అంటాం, యుద్ధం జరగడాన్ని బ్యాటిల్ అంటాం, BATTLE బ్యాటిల్ అంటే రణము లేదా యుద్ధము. రసము,
రసము, రా సా మోకంస్తము. రసము అంటే జ్యూస్, ఇంగ్లీష్లో జ్యూస్ అంటాం. మనం పండ్ల జ్యూస్లు అంటాం కదా, జ్యూస్. రహదారి, హైవే, రహదారిని ఇంగ్లీష్లో హైవే అంటాం. HIGH హై, WAY వే, వే అంటే దారి. లక్క, లా కాకిందావుడు తిక్క, లక్క, లక్కని ల్యాక్, LAC ల్యాక్ అంటే లక్క. లావు, లావుగా ఉండడాన్ని ఇంగ్లీష్లో ఫ్యాటీ అంటాం. FATTY ఫ్యాటీ అంటే లావు. లలన, లలన అన్న స్త్రీ లేదా ఆడవాళ్ళని లలన అని కూడా పిలుస్తారు. ఉమెన్, WOMEN ఉమెన్, లలన. లంచము, లంచము అంటే ఇంగ్లీష్లో బ్రైబ్ అంటాం. BRIBE బ్రైబ్ అంటే లంచము, ఏదైనా ఒక పని చేయడానికి ఆశించేదాన్ని. లవంగము, లా వా గాకుదాపుల సున్నాజుడితంగా మాకుంస్తాము. లవంగమును క్లౌ అంటాం. CLOVE క్లౌ అంటే లవంగము. లవణము అంటే ఉప్పు, ఉప్పును మనం ఇంగ్లీష్లో సాల్ట్ అంటాం. SALT సాల్ట్ అంటే ఉప్పు. లంగరు, లా గాకదాపుల సున్నాజుడితంగా రాకుంస్తారు. లంగరు, లంగర్ అంటే మనం ఏదైనా పడవను ఆపడానికి లంగర్ వేస్తారు. వేళ, వేళ అన్న సమయం అన్న జాము అన్న ఇంగ్లీష్లో టైం, TIME టైం. గలము, గలము అన్న ఇంగ్లీష్లో థ్రోట్ అంటాం. THROAT థ్రోట్ అంటే గొంతు లేదా గలము. పల్లెములు, పల్లెములను ప్లేట్స్ అంటాం. PLATES ప్లేట్స్ అంటే పల్లెములు. కళలు, అలా లాకుంస్తలు, కళలు అంటే ఫైన్ ఆర్ట్స్ అంటాం. కళలను ఫైన్ ఆర్ట్స్ అంటాం. చూడొచ్చు పక్క ఫోటోలో నాట్యం చేయడం, సంగీతం. నాళము, నాళము అంటే ట్యూబ్, TUBE ట్యూబ్ అంటే నాళము. తాళపు చెవి, తాళపు చెవిని మనం కీ అంటాం. KEY కీ అంటే తాళపు చెవి. సరళము అంటే ఈజీగా అనడాన్ని సరళము అంటాం. సింపుల్, SIMPLE సింపుల్ అంటే సరళము. వాన, వాన పడింది అంటాం కదా, వాన అంటే రెయిన్, RAIN రెయిన్ అంటే వాన. వనము, వనమే అంటే అడవులు, అడవుల్ని వనము అంటాం. వా నా మాకంస్తాము. వనము అంటే ఇంగ్లీష్లో ఫారెస్ట్. నెక్స్ట్ వన్ వజ్రము, వజ్రాన్ని ఇంగ్లీష్లో డైమండ్ అంటాం. డైమండ్ DIAMOND, సారీ ఎన్నకు బదులుగా M పడింది, వజ్రము. నెక్స్ట్ వంకాయ, మనం కూరగాయల్లో వంకాయ ఇంట్లో వండుతాం కదా, బ్రింజల్, BRINJAL బ్రింజల్ అంటే వంకాయ. వరి, మనం ఇంట్లో అన్నం తింటాం కదా, వరి పంట అంటాం. PADDY ప్యాడీ అంటే వరి, PADDY ప్యాడీ అంటే ప్యాడీ అంటాం. వసంతము అంటే స్ప్రింగ్. చూడొచ్చు వసంతకాలం మనకు ఎంత హాయినిస్తుందో, ఎంత చక్కగా పూలు ఉన్నాయి, స్ప్రింగ్ అంటాం. వసంత ఋతువు లేదా స్ప్రింగ్. వంటకము, వంటకమును ఇంగ్లీష్లో డిష్, DISH డిష్ అంటే వంటకము. నాగుడితేని, శని, శని అనేది ఒక గ్రహము. ఇంగ్లీష్లో సాటర్న్ అంటాం. SATURN సాటర్న్. శరము, రా మాకుంస్తాము. శరము అంటే బాణము. ఇంగ్లీష్లో యారో అంటాం. ARROW యారో. శశి అంటే చంద్రుడు. శశి అంటే పేరు చంద్రుడు అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో MOON మూన్ అంటే చంద్రుడు. శకము, మాకుంస్తాము. శకము, శకము అంటే రాతి యుగము, క్రీస్తు పూర్వము, రాజుల కాలం అలా చెప్తాం. నెక్స్ట్ శరీరము, శరీరాన్ని ఇంగ్లీష్లో బాడీ అంటాం. BODY బాడీ అంటే శరీరము. శతకము, శతకము అంటే 100 వెర్సెస్, వందల, శతకం అంటే వందల కొద్దీ అని. షష్ఠి అంటే మనం షష్ఠి పూర్తి అంటాం. మన తాతయ్య, నానమ్మ లేదా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళకి చేస్తుంటాం కదా, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి.
షట్కము, షట్కము అంటే 6 సార్లు ఫోల్డ్ చేసేదాన్ని షట్కము అంటాం, 6 ఫోల్డెడ్. సన్ముఖుడు, సన్ముఖుడు అంటే 6 ముఖాలు కలిగినటువంటి వ్యక్తి, దేవుడిని సన్ముఖుడు అంటాం, 6 ఫేస్ లార్డ్. షడ్భుజము అంటే హెగ్జాన్, 6 భుజాలు కలిగిన దాన్ని షడ్భుజం అంటాం, హెగ్జాన్ అంటాం, ఇంగ్లీష్లో ఎగ్జాన్ అంటే. షడ్డకుడు అంటే కో బ్రదర్, షడ్డకుడు అంటే కో బ్రదర్. షట్పదము అంటే ఇన్సెక్ట్, ఇన్సెక్ట్ అంటే కీటకాలు, కీటకాలని షట్పదము అంటాం, కీటకాలని షట్పదము అంటాం. సభ, సభ అంటే గ్రామ సభలు జరుగుతుంటాయి కదా, వాటిని కోర్ట్, COURT కోర్ట్ అంటే సభ. చూడొచ్చు గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కలిసి. సరి అంటే ఈక్వల్, సరి సరిపోయింది, ఈక్వల్గా సరితూగమంటాం కదా. చూడొచ్చు 3+4 = 7 అంటే సరిపోయింది అంటాం కదా, ఈక్వల్. సగము, సగం అంటే చూడొచ్చు సర్కిల్ ఉంది రౌండ్గా, దానిలో సగానికి హాఫ్, HALF హాఫ్ అంటే సరిగ్గా సగము. సంత, సంత మనం మార్కెట్కి వెళ్తామంటాం కదా, మార్కెట్ అంటే తెలుగులో సంత, MARKET మార్కెట్ అంటే సంత. సమరము అంటే యుద్ధము, యుద్ధాన్ని మనం వార్, WAR వార్ అంటే యుద్ధము. సహజము అంటే నేచురల్, NATURAL నేచురల్ అంటే సహజము, నేచురల్గా అంటాం కదా సహజం. సమాజము అంటే, సమాజం అంటే సొసైటీ, SOCIETY సొసైటీ, సొసైటీ అంటే సమాజము. హాని, హాని అంటే కీడి చేయడం, చెడు జరుగుదాన్ని హాని అంటాం, HARM హామ్. హంస, హంస, హంసన్ ఇంగ్లీష్లో స్వాన్, SWAN స్వాన్ అంటే హంస. హరిణి అంటే జింక, DEER డేర్ అంటే జింక, జింకను హరిణి అంటాం. హాస్యము అంటే హాస్యము, నవ్వించడాన్ని హాస్యము అంటాం, హ్యూమర్, HUMOR హ్యూమర్. హలము అంటే మనం ఏరు అంటాం కదా, ప్లగ్, PLOUGH ప్లగ్. హరితము, హరితం అంటే ఆకుపచ్చ లేదా హరితం అంటే ఆకుపచ్చగా ఉండడాన్ని హరితం అంటాం, గ్రీన్. క్షమ అంటే క్షమాగుణం కలిగి ఉండడం. పేషెన్స్, PATIENCE పేషెన్స్ అంటే ఓపిక, క్షమాగుణం కలిగి ఉండడం. క్షణము, క్షణము అంటే సెకండ్ లేదా మూమెంట్, ఏదైనా రెప్పపాటు, వాటిని క్షణం అంటాం, మూమెంట్. క్షయము అంటే తగ్గుదల, తగ్గడాన్ని క్షయము అంటాం. డిక్రీజ్ అంటాం, డిక్రీజ్ అంటే తగ్గడం, ఇంక్రీజ్ అంటే పెరగడం. భిక్షగాడు, భిక్షగాడు అంటే బెగ్గర్, బెగ్గర్ని మనం భిక్షగాడు అంటాం. ఎరుక, ఎరుక అంటే తెలియడం, జ్ఞానం కలిగి ఉండడం. ఏమంటాం జ్ఞానం కలిగి ఉండడాన్ని? నాలెడ్జ్ అంటాం, నాలెడ్జ్. చెరుకు, చెరుకు మనం పంట పొలాల్లో పండుతుంది కదా చెరుకు, చెరుకు ద్వారా పంచదార బెల్లం తయారవుతుంది, షుగర్ కేన్ అంటాం. చెరువు, చెరువుని పాండ్, POND పాండ్ అంటే చెరువు. మర్రి చెట్టు, బనియాన్ ట్రీ అంటే మర్రి చెట్టు, మర్రి చెట్టు ఓడలు చూడొచ్చు చాలా పెద్దవిగా ఉంటాయి, బనియాన్ ట్రీ అంటాం, BANYAN బనియాన్ ట్రీ. ఎర్ర రాయి అంటే, రాయి అంటే స్టోన్ కాబట్టి, ఎర్ర అంటే రెడ్ కాబట్టి రెడ్ స్టోన్ అంటాం, రెడ్ స్టోన్ అంటే ఎర్ర రాయి. గుర్రము, గుర్రాన్ని మనం ఇంగ్లీష్లో హార్స్ అంటాం, హార్స్ అంటే గుర్రము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే